టాప్ 1 ఆయన ప్రకారం నేను టాప్ 1. ఇప్పుడు ఓటింగ్ నన్ను అక్కడ దాకా తీసుకురాలేదు, 4లో వచ్చాను. కానీ ఆయనకు ఉన్నంత సంతోషం, ఆయనకు ఉన్నంత గర్వం నా మీద ఐ థింక్ ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన నువ్వు ఈ బెస్ట్ చేసావు, ఒక బెస్ట్ అమ్మాయిగా, ఒక బెస్ట్ భార్యగా, ఒక బెస్ట్ కంటెస్టెంట్గా నువ్వు ప్రూవ్ చేసేసుకున్నావు. అక్కడ విన్ అయ్యేది నీ చేతుల్లో లేదు, మా చేతుల్లో లేదు. మేము ఓట్ చేయగలిగేది మేము చేసాం, మేము సపోర్ట్ చేయగలిగేది మేము చేసాం, నువ్వు ఆడేది నువ్వు చేశావు, ఇంకా ఏం చేయగలను. సో ఆయన కూడా నన్ను అడిగారు, ఒక ఆడపిల్లగా ఎంత చేయొచ్చో నువ్వు చేసేసావు, ఇంకా నువ్వు ఏం చేస్తే నువ్వు విన్నర్ అయ్యేదాన్ని, నువ్వు అంతా చేసేసావు. సో ఆయన, నేను ఆ నంబర్లో లేకపోతే ఆ కప్పు నా దగ్గర లేదు, కానీ ఆయన ప్రకారం నేను గెలిచేసాను. సో వెరీ హ్యాపీ. ఆయన కూడా వెరీ హ్యాపీ. నేను టాప్ అని వచ్చిన వెంటనే హీ వాజ్ వెరీ ప్రౌడ్. దాని తర్వాత మా చేతుల్లో లేదు కదా. బిగ్ బాస్ మీ ట్రూ ఫ్రెండ్ అవుట్. బిగ్ బాస్ లో మీ ట్రూ ఫ్రెండ్ అవుట్. బిగ్ బాస్ 1%. yes. అది అంటే వచ్చిన వాళ్ళందరినీ ఈ క్వశ్చన్ అడుగుతాము, కానీ ఇది మిమ్మల్ని అడగలేను కానీ అడుగుతాను మిమ్మల్ని నవ్వించడానికి. ఓకే, బిగ్ బాస్ లో టాప్ 5 ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ప్రేరణ, నిఖిల్ అయితే ఉంటాడు, నబీల్ ఉంటాడు, నా బెస్ట్ ఫ్రెండ్ నబీల్, వాడు కూడా ఉంటాడు. తేజ పిచ్చి పిచ్చిగా ఆడతాడండి, వాడు ఉంటాడేమో. ఇంకొకరు వైల్డ్ కార్డ్ నుంచి ఈ మధ్య గౌతమ్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. గౌతమ్ ఉండే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. ఇంత పర్ఫెక్ట్ గా చెప్తున్నారు కాబట్టి 4th ప్లేస్ లో వెళ్ళిపోయే కంటెస్టెంట్ పేరు చెప్తారా? 4th ప్లేస్ లో ఐ థింక్ నిఖిల్ అండి. నిఖిల్ 4th ప్లేస్ లో వెళ్ళిపోయేది. ఐ థింక్ ఫస్ట్ లో ప్రేరణ అనే అమ్మాయి వస్తుంది. నువ్వు 100% జరగాలని కోరుకుంటున్నావు. బిగ్ బాస్ బాస్ లో అర్జున్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఒకవేళ వైల్డ్ కార్డ్ గా వెళ్తే ఏ సీజన్ లో వెళ్తారు? మీరు నెక్స్ట్ సీజన్ లో వెళ్ళనని అన్నారు కదా, ఏ సీజన్ లో వెళ్దాం అనుకుంటున్నారు? వెళ్దాం అనుకుంటున్నాను. అంటే నేను ప్రొడ్యూసర్ కాదండి, నేనే హోస్ట్ కాదు. వాళ్ళు పిలిస్తే చూద్దాం. ఎందుకంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా నచ్చింది. వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ లైఫ్లో. అది నాకు ఏ విధంగా అరే మళ్ళీ చేయాలని లేదు, అలాంటి లేదు. ఇంకోసారి వెళ్తే కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొత్త వాళ్ళు ఉంటారు, కొత్త టాస్క్లు ఉంటాయి, కొత్త గొడవలు ఉంటాయి, కొత్త ఎమోషన్స్ ఉంటాయి. సో ఇంకోసారి చేయడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఎందుకు వెళ్ళను అన్నానంటే, జస్ట్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీయే లోపల జరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా నేను చేసుకున్నాను అనుకోండి, నువ్వు బయటనే ఉండమ్మా, ఇంకా ఇంటికి రాకు అనేస్తారు స్పీకర్. అట్లాంటి మెమొరీ ఇంకోటి వస్తుంది అనుకోవచ్చు కదా, ఎందుకు నెగిటివ్ అనుకుంటున్నారు? నెగిటివ్ కదా, అంతే కదా. ఏ మెమరీ? మీకు శ్రీపాల్ గారితో లోపల డేట్ అరేంజ్ చేశారు కదా. కానీ ఆ డేట్ అరేంజ్ చేసేది ఎప్పుడండి? ఎప్పుడో చేశారు. నా యానివర్సరీ రోజు ఏం చేయలేదు మేము, ఎందుకంటే ఆ ఆపర్చునిటీ లేదు. ఇంకో యానివర్సరీ అయినా పాపం ఆయనతోనే ఉంటుంది ఆ రోజు అనుకుంటున్నా, అంతే. నెగిటివ్ ఏం లేదు. ఇందుకు మీకు ప్లెయిన్ దోశ ఇష్టమా, చీజ్ దోశ ఇష్టమా? అబ్బా, నన్ను ఇన్వాల్వ్ చేయకండి రాగారు. నాకు దోశలో వద్దు అసలు. నేను ఇడ్లీ తింటాను నేను. తేజ ఇడ్లీ తింటాను నేను, దోశలు వద్దు నాకు దోశలు వద్దు, సీతాఫలం వద్దు, అండ్ బజ్జీలు వద్దండి. నేను డయట్ లో ఉన్నా. నేను సాలెడ్లు ఇడ్లీలే తింటాను. చపాతీ కూడా ఏముంది నాకు. నాకు ఫుడ్ వద్దు, నాకు కిచెన్ వద్దండి. శ్రీపాద తప్ప ఏమి వద్దు మీకు? శ్రీపాద తప్ప ఏమి వద్దు? శ్రీపాదు అండ్ ఓట్లు, గబ్బులు ఫ్యామిలీ. ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు స్మార్ట్ జోడీ 3 కదా, ఎప్పుడు రాబోతున్నారు? వచ్చినప్పుడు వస్తామండి. బిగ్ బాస్ వాళ్ళతో టచ్ లో ఉన్నారా? జోడీకి బయటకు వచ్చిన తర్వాత మీరు ఏమడుగుతున్నారంటే ఏదో 1 year అయిపోయినట్టు. 100% ఉన్నామండి. అంటే 105 days ప్రతిరోజు వాళ్ళతోనే మాట్లాడడం, లేవడం, పడుకోవడం, తినడం అంతా వాళ్ళతోనే చేసాము. బయటకు వచ్చాక
లేకుండా సో వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు కూడా అదే ఏంటి వాళ్ళతో మాట్లాడే కదా బయటికి వచ్చావు, మళ్ళీ ఎందుకు అంటే అలవాటు అయిపోయింది కదా. ఏది ఆడినా గెలిచేయాలి అనే ఫైర్ చిన్నప్పటి నుంచే ఉంది, అది జస్ట్ కంటిన్యూ అయిపోయింది. దీనికి చాలా హెల్ప్ అయ్యేది. ఓకే, కేక్ కట్ చేద్దామా?